హాయ్ ఫ్రెండ్స్, ఇది చూడండి బ్లౌజులు. ఒకే కస్టమర్ అనమాట. 3 బ్లౌజెస్ ఇచ్చారండి. స్టిచ్చింగ్ కంప్లీట్ చేశాను. ఇది మెజర్మెంట్ బ్లౌజు. ఇవి ఇంకో కస్టమర్వి. ఈ కస్టమర్ అయితే మనకి 15 బ్లౌజెస్ ఇచ్చారండి. 15లో ఇప్పుడు నేనైతే ప్రజెంట్ 4 స్టిచ్చెస్ ఇచ్చాము. ఈవిడ రెగ్యులర్ కస్టమర్ అండి. స్టిచ్ చేస్తుంటే ఇస్తూనే ఉంటుంది. చాలా రోజులు అయింది. ఇప్పటికి కొంచెం డిలే చేశాను అనమాట. ప్రతిసారి ఇస్తుంది కదా, తనవే కుడితే మిగతా వాళ్ళు కూడా కుట్టాలి కదా, అందుకోసం అక్క కొంచెం నిదానంగా ఇస్తానని చెప్పాను. సరే అని ఇచ్చిపోయింది. నీకు కుదిరినప్పుడే కుట్టాను, ఓకే అని తీసుకున్నాను. ఇప్పుడు ఊరు వెళ్తుందంట. ఒక 4 అయితే కుట్టించానండి. ఒకసారి ఫినిషింగ్ చూడండి. నేనైతే చాలా నీట్గానే స్టిచ్ చేస్తాను, నిదానంగా స్టిచ్ చేస్తానండి. ఇంకా హెమ్మింగ్ హుక్స్లో వేయించేయడానికి ఇవ్వాలి. పైపింగ్ అనేది నేను వీళ్ళకి పైనే వేస్తాను, ఎందుకంటే వీళ్ళు మెజర్మెంట్ బ్లౌజ్లో పైకే వేసారు. చూడండి, ఇది మెజర్మెంట్ బ్లౌజ్. వీళ్ళ బ్లౌజ్ ఎలా ఉంటే అలానే వేస్తానండి. పైకే వేసాను. లోపలంతా మొత్తం నీట్గానే చూడండి, స్ట్రైట్గా నీట్గానే కుడతాను. ఏం ప్రాబ్లం ఉండకుండా నీట్గా స్టిచ్ చేస్తాను. లైనింగ్ వాష్ చేస్తాను, ఐరన్ కూడా చేస్తాను. ఇది ఇంకొక బ్లౌజు. ఈ బ్లౌజ్కి అయితే ఇది శారీ కలర్ వచ్చేసి ఇదండి. రౌండ్ అయితే బాగానే ఉంది, మీకు అట్లా కనిపిస్తుంది. నేను ఇక్కడ పెట్టడానికి ప్రాపర్గా ప్లేస్ లేదు కదా. ఇది శారీ కలరు. ఈ కలరు తను కొంచెమే ఇచ్చిందనమాట. అందుకని నేను ఇక్కడ కనిపించే వైపు నుంచి వేసుకుంటూ వచ్చాను. ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం తగ్గిందండి, షోల్డర్ మీద తగ్గింది, పర్లేదు అనేసి కొంగు కిందికి పోతుంది కదా అని వేసిచ్చాను. ఇదైతే బాగుందండి, బడ్స్ వచ్చాయి. శారీ చాలా బాగుంది. ఇది ఇంకొక బ్లౌజ్. దీనికి తను మనకి పైపింగ్కి ఏమి క్లాత్ శారీలో తీయలేదు. ఐ థింక్ ఇదే అనుకుంటున్నాను. శారీ ఏమైనా రన్నింగ్ వచ్చిందేమో. ఈ కలర్ వేద్దామని చూసాను, నా దగ్గర అవైలబుల్ లేదండి. అందుకని సెల్ఫ్ పైపింగే వేసాను. ఆవిడ ఏమి అబ్జెక్షన్ చేయదండి. నాకు ఇది శారీలోదే కావాలి, పైపింగ్ వేయాలి ఖచ్చితంగానేమో అనరు. తనకు తెలుసు అనమాట, నేను ఇస్తే వేస్తుంది, లేదంటే లేదు అనేసి. చూడండి, లైన్స్ స్ట్రైట్గా వేస్తాను. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇక్కడ కూడా కార్నర్స్కి నేను స్టిచ్ చేస్తానండి. తనది అయిపోయింది. ఇంకొక బ్లౌజ్ ఉంది, చూపిస్తున్నా. అది కూడా ఆ బ్లౌజ్కి మర్చిపోయినట్టున్నా. ఇవి ఇలా కనిపిస్తున్నాయి కానీ చూపించడానికి రావట్లేదు నాకు. నీట్గా ఉంటాయండి. స్టిచ్ బాడీ మీద వేసుకుంటే మేము ఇక్కడికి వచ్చి గుంతకల్కి 1 ఇయర్ అయింది. అప్పటి నుంచి కూడా నా దగ్గర కుట్టించుకుంటుందండి. శారీ కలర్ అయితే వైలెట్ పైపింగ్ వేసాను. అక్కడక్కడ శారీ కలర్ వచ్చింది కాబట్టి మధ్యలో వేరే పడింది. ఇవన్నీ తనవండి. ఇంకొక కస్టమర్ చూడండి, కొంచెం 36 సైజ్ బ్లౌజ్ అండి. అండ్ ఫినిషింగ్ అయితే నీట్గానే ఉంటుందండి. నేను మామూలుగా 200 తీసుకుంటాను బ్లౌజ్కి. 200 ఇచ్చే వాళ్ళందరూ ఇలా పైన పైపింగ్ చేస్తానండి. పైన నుంచే 250 ఇస్తారు అనే వాళ్ళు మాత్రం లోపల నుండి ఇన్విజిబుల్ చేస్తాను. వాళ్ళ బ్లౌజ్ని బట్టి స్టిచ్చింగ్ చేస్తానండి. వాళ్ళు ఇచ్చే కాస్ట్ని బట్టి. ఫినిషింగ్ అయితే నీట్గానే ఉంటుంది. చూడండి, స్టిచ్చెస్ అన్నీ నీట్గా జాయిన్ చేస్తాను. మీరు ఈ టిప్పు వాడండి, మీకు యూజ్ అవుతుంది. ఇక్కడ కార్నర్స్ ఉంది కదా, మనం హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా, చేసిన తర్వాత ఈ కార్నర్స్లో వచ్చేసి కార్నర్స్ ఉంది కదా, ఇక్కడ ఒక స్టిచ్ చేశాను చూడండి. ఈ స్టిచ్ తర్వాత ఉండేది క్లాత్ కట్ చేస్తానండి నేను. లాస్ట్కి వేసుకోవాలన్నమాట. అప్పుడు మనం ఓవర్లాక్ వేయకోకుండా కూడా పీసులు అనేది రాదు. మీరు వేసి చూడండి, ఒక్కసారి వాడండి ఈ టిప్పుని. చూడండి, కార్నర్కి కనిపిస్తుంది కదా, కార్నర్కి వేసి మనం పీసులన్నీ కట్ చేసి పెట్టాలి. ఇంకా ఫినిషింగ్ ఏమీ లేదు, దీనికి హెమ్మింగ్ చేయాలి కదా. తర్వాత ఈ బ్లౌజ్. శారీస్ బాగున్నాయండి. ఇదైతే పీస్ చాలా క్రాస్ వచ్చింది. అందుకని నేను ఏం చేశానంటే ఇక్కడ ఉక్సులు మన కొంగు కిందికి వెళ్తుంది కదండి, ఉక్సులు పట్టి వైపు వచ్చేలాగా వేసాను. ఫ్లవర్స్ రెడ్ ఉన్నాయి, అందుకని రెడ్ కలర్ పైపింగ్ చేశాను. చూడండి, ఫినిషింగ్ మాత్రం నీట్గానే ఉంటుందండి. చాలా బాగా స్టిచ్ చేస్తాను, ఏమి ఇబ్బంది ఉండకుండా. నేనైతే
200 తీసుకునే బ్లౌజ్కి మనకి లైనింగ్ ఇస్తారు కదండి, సెమీ స్టిచ్ ఏమంటే ఇది మిక్స్డ్ కాటన్ ఉంటుంది కదా లైనింగ్, అదే వేస్తాను పైపింగ్కి ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాము అనే వాళ్ళకి మాత్రమే సపరేట్గా తెచ్చి వేస్తానండి. షైనింగ్ క్లాత్ తీసుకొచ్చి వేస్తాను. ఇంకా డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇట్లా సరిపోకుండే వాళ్ళందరికీ రాసిల్క్లో బోటిక్స్లో అయితే అంతే అండి. నెక్కి షేప్ బెల్ట్కి ఇటు సైడ్ కొంగు కిందకి వెళ్ళే సైడ్ అంతా వేరే వేస్తారు మెజర్మెంట్స్కి. నేను అవి తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. చూస్తానండి, తీసుకొచ్చి అలానే స్టిచ్ చేసి ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫినిషింగ్ పైపింగ్ కానీ చూడండి నీట్గా వేస్తానండి, చాలా నీట్గా ఉంటుంది. బాగా షేప్ తిప్పేసి రౌండ్ బాగా తిప్పి వేస్తాను. మన దగ్గర ఎవరైనా కస్టమైజ్ చేయించుకోవాలంటే చెప్పండి. నేను ప్యాటర్న్ బ్లౌజెస్ కూడా కుడతాను చాలానే. అవి స్టిచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎమర్జెన్సీ ఇవ్వడం వల్ల కొంచెం నాకు వీడియోస్ తీసుకోవడానికి కుదరడం లేదు. మీరు సపోర్ట్ చేస్తే నేను వీడియోస్ పెడతానండి, ప్యాటర్న్ బ్లౌజెస్ కూడా పెడతాను. కాస్ట్ ఎంత తీసుకుంటేనే ఏమనేది కూడా పెడతాను. మన దగ్గర అయితే స్టిచ్చింగ్ బాగుంటుంది, నీట్గా ఉంటుంది. నేను ఇంట్లోనే స్టిచ్ చేసినా కూడా పెద్ద మిషన్ సింగర్ తీసుకున్నానండి. నేను ఈ మిషన్ మీదే వర్క్ చేస్తాను. ఇంకా ఎంబ్రాయిడరీ ఇది అది అన్నీ మేనేజ్ చేసుకోవడం కష్టం కదా, కొంచెం చూసుకుంటాను. ఇవన్నీ మీకు చూపించాను, మళ్ళీ ఇప్పుడు ఎత్తి పెట్టుకుంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఎలా ఉందండి? వీడియో నచ్చిందా? ఏవైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి.